హిందువులుగా రికార్డ్ చేస్తే అంబేద్కర్ అన్నాడు, ఏమంటే బ్రిటిష్ నువ్వు యాడ్ చేసావు వీళ్ళందరినీ పంచములను కూడా హిందువులను నువ్వు యాడ్ చేసావు, కానీ వాళ్ళు రాసుకున్న 4 వర్ణాల్లో మేము లేము, మేము లేనప్పుడు నువ్వు ఎందుకు రాసావు, వాళ్ళు రానియాలి కదా, నువ్వు రాణిస్తే సరిపోతుందా అన్నాడు అంబేద్కర్. అని ఆయన కొన్ని ఉద్యమాలు మొదలెట్టాడు. ఏమేమి ఉద్యమాలు మొదలెట్టాడు నేను మీకు పక్కన స్లైడ్లు ఇస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఓకే, ఆయన కొన్ని ఉద్యమాలు మొదలెట్టాడు. ఏం ఉద్యమాలు మొదలెట్టాడు ఆయన? మూంక్ నాయక్ జర్నల్ అని చెప్పి ఒక జర్నల్ నడిపాడు 1921లో. ఆ తర్వాత బహిష్కృతి హితకారిణి సభ అని చెప్పేసి 1923లో బావిల్లోకి స్కూల్స్లోకి మమ్మల్ని కూడా రానివ్వాలని చెప్పేసి రైట్లు ప్రొటెస్టులు చేశాడు 1924-27 మధ్యలో. మహత్ సత్యాగ్రహ అని చెప్పేసి 1927లో. ఇవన్నీ కూడా పెద్ద ఉద్యమం తీసుకొచ్చేసి బ్రిటిష్ వాళ్ళని భయపెట్టాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళని భయపెట్టాడు. అంబేద్కర్ని బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అంటారు కదా వీళ్ళు, అది యాక్చువల్ తప్పు. బ్రిటిష్ వాళ్ళని వచ్చా పోపించాడు అంబేద్కరు. ఇంట్లో గొడవ చేస్తే బయట ఎదిరిద్ది కదా, అలాగే ఇంటర్నల్ చేసే గొడవకి బయట వాళ్ళకి కూడా ఎదిరింది ఆయనకి. బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు. భయపడి 1931లో నీకేం కావాలయ్యా అంబేద్కర్ గారు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే 1930లో అంబేద్కర్ సపరేట్ ఎలక్టోరల్స్ ఇవ్వండి మాకు అన్నాడు. ఎందుకు? మా దళితుల మొత్తానికి సపరేట్గా ఎలక్టోరల్స్ ఇవ్వండి, మాకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు, మాకు మాత్రమే రిప్రజెంటేషన్ ఉండాలి, దళితులు మాత్రమే ఓట్లు వేస్తారు, మాకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అని అడిగాడు 1930లో. అది అడిగిన తర్వాత జాగ్రత్త వినండి, దళిత క్రైస్తవులకు ఎక్కడ కనెక్ట్